నమస్కారం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రూప్ 1 విషయంలో చాలా తప్పిదాలు చేసిందని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసలు నిబంధనలకు విరుద్ధంగా, నోటిఫికేషన్ విరుద్ధంగా ఇవాళ ఫలితాలు ఎగ్జామ్ పెట్టడం కానీ, ఫలితాలు విడుదల చేయడం కానీ ఇవన్నీ తప్పిదాలని చెప్పి హైకోర్టు చెప్పినాక కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇంకా బుద్ధి రాదా? ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మీరు బేసజాల పోతున్నారు? డివిజన్ బెంచ్కి పోవాల్సిన అవసరం మీకు ఎందుకు? నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకుంటారా? ఎన్ని సంవత్సరాలు ఆటలు ఆడుకుంటారు? ఏళ్ళ కొద్ది విద్యార్థులు గ్రూప్ 1 కోసం రాసుకుంటూనే ఉండాలా? ఇప్పటికి ఇదేనా? ప్రాపర్గా కండక్ట్ చేయలేరా? కండక్ట్ చేయకపోతే చెప్పండి, యూపీఎస్సీకి రాయండి, మేము చేయలేము, రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మేము కండక్ట్ చేయాలని చెప్పే ఆపనన చేయండి. ఒక దిక్కు విద్యార్థి సంఘాలు, విద్యార్థులందరూ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మొర పెట్టుకొని ప్రాపర్ ఎగ్జామ్ నిర్వహించండి. గతంలో జీవో నెంబర్ 55 ఉండే ఆ నోటిఫికేషన్ ప్రకారమే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తే దాన్ని వైలేట్ చేస్తూ తీసేస్తూ 29 తీసుకొచ్చి ఇవాళ విద్యార్థుల నెత్తిన కూర్చున్న ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరి కోసం ఇవాళ జీవో నెంబర్ 29 తీసుకొచ్చారో ఈ ప్రభుత్వం ఇంతవరకు దాని మీద స్పష్టత ఇవ్వట్లేదు. ఇవాళ హైకోర్టు తీర్పునిచ్చినాక కూడా మేము మా తప్పిదాలను సరిదిద్దుకుంటాం, కోర్టు తీర్పు ప్రకారం మేము తీర్పు ప్రకారం మేము మెదులుకుంటామని చెప్పి ఒక్క స్టేట్మెంట్ లేదు ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లేదు, ఈ ప్రభుత్వం నుంచి కూడా లేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఈ ప్రభుత్వ పెద్దలు ఇవాళ వేరుస్తున్నారు తప్ప వాళ్ళకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ మీరు అనుకుంటున్నారు కావచ్చు మేము కోర్టుకు వెళ్తాం, డివిజన్ బెంచ్కి వెళ్తామని చెప్పి ఎవరైతే ఎగ్జామ్ రాసిరో, ర్యాంకులు వచ్చారో వాళ్ళకి మీరు చెప్పే ప్రయత్నం ఇవాళ మీరు చేయొచ్చు. కానీ లక్షలాది మంది నిరుద్యోగులు, వేలాది మంది నిరుద్యోగులు అందరూ ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది మీరు చేసే చర్యలు తప్పని చెప్పి ఇవాళ అందరూ భావిస్తూ ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా మీరు డివిజన్ బెంచ్ పోయటం మాత్రం బీఆర్ఎస్కి వెళ్ళి మేము పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ, వివిధ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. ఇవాళ క్యాబినెట్ మినిస్టర్లు ఎందుకు స్పందించారు దీని మీద? మీ అవసరాల కోసం, మీ ఫండింగ్ కోసం, వాటి కోసం, వీటి కోసం, చిన్న మీ పనుల కోసం మాత్రం క్యాబినెట్ మీటింగ్ను ప్రత్యేకంగా పెట్టుకుంటారు. ఇంత లక్షలాది మంది ఎదురుస్తున్న ఈ గ్రూప్ 1 విషయం లోపల ఎందుకు మీరు ఒక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయండి, చర్చించండి. హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉందని చెప్పి ఏజీని పిలుచుకొని మీరు అవగాహన తెచ్చుకొని మాట్లాడండి. అవన్నీ ఏం చేయకుండా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తాం మాత్రం నిరుద్యోగులు ఎవరు ఊకోరని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు కూడా మా పోరాటం ఉంటుంది. ఈ రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలను, నిరుద్యోగులను కలుపుకొని ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. మంత్రులు మీరు ఎవరు తిరగలేరు మీరు అనుకుంటారేమో, పోలీసులను పెట్టుకొని మేము తిరుగుతాం, మాకేం కదని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలోని క్యాబినెట్ మినిస్టర్లు అనుకుంటారు కావచ్చు. ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మిమ్మల్ని ఎవరి గ్రామాలలో తిరగనీయం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, ఏదొచ్చినా, శంకుస్థాపన కార్యక్రమాలకు వచ్చినా, అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినా కూడా గ్రామాలలో తిరగకుండా మీ వెంటబడి మిమ్మల్ని 30 రోజులు వస్తాయని అనే విషయాన్ని ఇవాళ మినిస్టర్లు అందరూ ఇవాళ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మీరు బేసిజాలు ఇవ్వకండి. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం, విద్యార్థుల కోసం కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి లక్షలాది మంది ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.